హాయ్ హలో అండ్ వెల్కమ్ టు ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ గడ్ సరిగత్త సో సరికొల్లు 2 అండ్ సరికొత్త ఎపిసోడ్ కి స్వాగతం. అత్త కోడలు ఇచ్చేసారు, వాళ్ళ పేర్లు తెలుసుకుందాం. అత్తగారు మీ పేరు? వెంకటలక్ష్మి. ఏంటి దాంకున్నారు? వెంకటలక్ష్మి గారు. కోడలు గారు? శ్రీదేవి. శ్రీదేవి. ఎక్కడి నుంచి వచ్చారు? దిల్షుక్నగర్ నుంచి. వెంకటలక్ష్మి గారు ఏం చేస్తారు? హౌస్ వైఫ్. వెరీ గుడ్. శ్రీదేవి గారు? బీటెక్ ఫైనల్ ఇయర్. ఫైనల్ ఇయర్ దాకా వచ్చారు. నీరసంగా ఉన్నారు. ఫస్ట్ ఇయర్ లో అయితే ఎనది గారు పాపం 4 ఏళ్ళు చదివేటప్పుడు. ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. అండ్ ఇటు సైడ్ అత్తగారు? అన్నపూర్ణ. కోడలు గారు? స్వాతి. ఏం చేస్తుంటారు స్వాతి గారు? బిఎస్ అగ్రికల్చర్ ఫైనల్ ఇయర్. బాబాయ్ అంతుందేంటి, పెద్ద డిగ్రీలో ఉంది. బిఎస్సి అగ్రికల్చర్ ఫైనల్ ఇయర్. బిఎస్సి అగ్రికల్చర్ ఫైనల్ ఇయర్. వెరీ గుడ్. అత్తగారు ఏం చేస్తారు? హౌస్ వైఫ్. వెరీ గుడ్. సో వీళ్ళతో ఇప్పుడు ఫస్ట్ రౌండ్ ఆడబోతున్నాం మనం. ముందుగా ఏ టీం? అత్తగారు ఇటు, కోడలు గారు ఇటు, మీరిద్దరు ఇటు. ఓకే, సో అత్తమ్మ ఇందులోంచి చీటీ తీసుకో. ఇప్పుడు అసలు ఏం మాట్లాడద్దు, ఓన్లీ చేతులు ట్యాక్ చేసి చూపించు. సాష్టాంగ నమస్కారం. నమస్కారం. కాళ్ళు. దేవుడికి నమస్కారం. అంటే అది అర్థం కావట్లేదు కాబట్టి మనం వేరేది మార్చాలి. సూర్య నమస్కారం. చంద్ర నమస్కారం. అది ఉన్నదిలే, చెప్పు. కింద పడుకొని నమస్కారం చేస్తాం. అదేనా సూర్యుడు? సూర్యకిరణాలు. నేను దానికి అడ్డం పడ్డా, అప్పుడు ఏమవుద్ది? కళ్ళు తిరిగింద పడ్డావా? నిన్ను వీడని నేనే, నిన్ను వీడని, నిన్ను వీడని, నిన్ను వీడని, నిన్ను వీడని నన్ను నేనే, నిన్ను వీడని నన్ను నేనే. ఆ పాట మీకు వచ్చా? రాదు. పర్లేదు, ఏం కదా, ఇంకా ఆలోచించి ఆవిడ వేరే చేయండి. అత్తగారు వేరే చేయండి. నిన్ను వీడని నీడను నేనే కలగా కళ. నిన్ను వీడని నీడ నీడ నీడ. ఏంటి ఆన్సర్ ఏంటి? నీడ. నీడ. వెరీ గుడ్, సూపర్. అత్తమ్మ నువ్వు ఇందాక నుంచి అంటే నీ నీడ అంటావా? ఆవిడ అన్నం పెడుతున్నావు అనుకుంటుంది ఆవిడ ఇందా నుంచి. రెండోది ఏంటి వచ్చేయండి కంపెనీ. బంగారం, నగలు, పట్టు చీర, వెళ్ళడం. అంజలి హీరోయిన్. బంగారం, పట్టు చీర, ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయి? నగల షాపులో పట్టు చీరలు అమ్ముతారు కదా. ఆడవాళ్ళకి ఇష్టమైన ప్రదేశం గుడి కన్నా వంటింటి కంటే ఇంకా ఎక్కువ అమితంగా ఇష్టపడేది పార్లర్. అంతకంటే అమితంగా ఇష్టపడేది షాపింగ్ మాల్. వెరీ గుడ్. మళ్ళీ మార్చేసుకున్నావు నువ్వే. నేను వేస్తాను లోపల పడిచిరా అన్నావు. ఓకే, సో 2 పాయింట్స్ తీసుకొచ్చారు మీ అత్తగారు మీకు. సో మీరు ఎలా ఆడతారో చూద్దాం. ఓకే, ఇంత ఈజీ. అత్తమ్మా సెల్ ఫోన్. ఆవిడ చదివినంతసేపు పట్టలేదు మీరు ఆన్సర్ చెప్పడానికి. ఇది కష్టమైందో ఇది ఎలా చేస్తారు నాకు ముందే తెలుసు. యాక్షన్. సూర్యుడు. ఇట్లా ఉంటుందా ఇట్లా ఉంటుందా? ఓ ఏమో గుర్తులేదు నాకు. ఎగ్జిబిషన్ వెళ్తే కానీ తెలీదు. జాయింట్ వెళ్ళే తెలుగులో జాయింట్ సంకల రాష్ట్రం. అంకుల్ రంగులు రాట్నమా? అంకుల్ రాట్నం ఏంటి అనుకున్నా. వెరీ గుడ్, సూపర్ ఫాస్ట్ గా ఆడారు. అండ్ అత్తే కాదు కోడలు ఇద్దరు కలిసి బాగా ఆడి మీ టీంకి 4 పాయింట్లు తీసుకొచ్చారు. మరి వీళ్ళు ఎలా ఆడతారో చూద్దాం. ఓకే, అత్తమ్మ టు కోడలు ఇటు. ఓకే అత్తమ్మ రెడీయా? యాక్షన్. నువ్వు నేను, నువ్వు నేనా? ఏమరా ఈ ఆడు ఇట్లా ఆడుతున్నారు ఏంది వీళ్ళు? మరి ఈజీగా ఉంది కదా. ఈజీగా రాశారు మా వాళ్ళు. ఇప్పుడు చూడు, ఓం తులనా స్వా. ఎట్లా చెప్పాలి? ట్రై
ఖాత అర్థం కాలేదు. పళ్ళెం బాబ్ పాలపేక పాల సీసా. రైట్ ఆన్సర్, వెరీ గుడ్, సూపర్. ఏంది ఏదో కలుపుతున్నా, ఇది చేస్తున్నావేంటి? అర్థమైతలేదు కదా. అర్థమైతలేదా? ఓకే ఓకే, ఎన్ని రెండు అయిపోయా? చాలా అయితే ఇంకా క్లబ్ సుమాన్. సో ఇప్పుడు మీ అత్తగారు ఆడతారు, ఆవిడలు ఆడతారు, చూద్దాం. చెట్లు హెల్ప్ చేయొచ్చు కదా. అదేగా చేశాను ఇప్పుడు. ఊపించడం ఊగడం అది ఏమేంట్? ఊగడం ఊపడము ఊపడమా? ఊగడం ఊపడం అయితే ఇలా, ఊదడం అయితే అంటే అది ఆ. పూ అని ఆ పువ్వు అని ఎంత అంటారు? సన్నాయితో, ఆ, డోలు, ఫ్లూటు. ఏం చేసేది? ఇందాక చెప్పారు ఊదేది అని, సౌండ్ కూడా చేశా. ఊదేది ఆ. ఇలాగే ఒకప్పుడు ఒక ఆయన బీచ్లో వెళ్తున్నాడంట. ఓకే, బీచ్లో వెళ్తుంటే అది కనిపించింది, తీసుకున్నాడు. బాగుంది కదా అని గట్టిగా ఊదాడు, అంతే, దెబ్బకి నాలుగు అందులో ఇరుక్కుపోయింది. ఊపడం ఊగడం మామూలు ఇప్పుడు గవ్వ గవ్వ ఉంటుంది తెలుసా మీకు? గవ్వ 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 గవ్వను పెట్టుకుని ఊ అని ఊతారా? గవ్వను పెట్టుకుని కాదు కదా, గవ్వ గవ్వ గవ్వ. గవ్వ పెద్దగా ఉంటే గవ్వ వల్ల పెద్దమ్మ కూతురు. శంఖం అనుకుంటుంది ఆవిడ. శంఖం. ఆన్సర్ ఏంటమ్మా? శంఖం. భలే చెప్పారు, వెరీ గుడ్, సూపర్. శంఖమేగా ఊతారు ఇలాగా, అంతే కదా అత్తమ్మా? వెరీ గుడ్, బాగా ఆడారు, భలే ఆడారే. ఇది కూడా ఈజీ. నా నెత్తి మీద నెత్తి మీద పిడక. పిడక. నా నెత్తి మీద కొట్టం. నెత్తి మీద వంగు. నీళ్ళు చల్లుకోవడం. అక్షింతలు. జీలకర్ర. రండి ఇక్కడ, రండి ఇక్కడ నుంచి, లైన్లో నుంచి అందరూ. నెత్తి మీద కొట్టడం. నన్ను జుట్టు. క్యాప్. మొత్తం కలుపు. నెత్తి మీద క్యాప్. నెత్తి మీద క్యాప్, సూపర్, భలే ఆడారు, బాగా ఆడారు. సో మీకు 4 పాయింట్లు వచ్చాయి, మీకు 4 పాయింట్లు వచ్చాయి, కాబట్టి 2 గిఫ్ట్లు పంచుకుందాం. ఓకే, కంగ్రాచులేషన్స్, 2 టీంలకి 4 పాయింట్లు వచ్చాయి, అండ్ అలాగే గిఫ్ట్లు కూడా వచ్చేసాయి. సెకండ్ రౌండ్ జుజుబి రౌండ్. ఇదిగోండి మీకోసం ఇక్కడ బొమ్మలు పెడతాం, వాటికి కొన్ని పార్ట్లు తుడిపేస్తాం, దాన్ని మీరు మళ్ళీ గీయాలి, ఓకేనా? సో ఇప్పుడు మీకోసం ఎగిరే ఆటో పెట్టాం. సో ఈ ఎగిరే ఆటోలో కొన్ని పార్ట్లు తుడిచేస్తాం. కోడలు గారు మొత్తం బొమ్మను సరిగ్గా చూసుకోండి, దగ్గర కళ్ళగద్దరు కట్టుకోండి, నేను తుడిచేస్తాను, ఓకే? మొత్తం గీయక్కర్లే, కొన్ని కొన్నే. అట్టుపండు తింటే తొక్క బయట వేయడానికి 2 కిటికీలు ఉంటాయి తెలుసా మీకు? ఆ కిటికీలు తీస్తే రండి కోడలు గారు. పైకి పైకి ఇంకా పైకి, ఇంకా పైకి, ఇంకా పైకి, అక్కడ పైన పరక్కి, ఇంకోటి ఈ పక్కన అదే ఆపోజిట్, ఇటు ఇటు లెఫ్ట్ లెఫ్ట్. ఇక్కడ లెఫ్ట్, నీ చేయి లెఫ్ట్. ఇక్కడ లెఫ్ట్కి ఇటు కింద గీయాల పైకా? పైకి పైకి లెఫ్ట్. ఇంకా పైకి ఇటు ఇటు లెఫ్ట్, ఇటు లెఫ్ట్ గీ. ఇక్కడ నుంచి పైకా లెఫ్ట్ వెనకకి, నీ లెఫ్ట్ చేతికి. వేరేదా? అది వేరే హెలికాప్టర్దా దీనిదేనా? మధ్య అక్కడ చేతి దగ్గర ఉన్నాయి కిటికీకి. ఇక్కడనా? 2 కిటికీ. పెద్దకి ఎంత కనపడదా? కిందకి చూస్తే కనపడాలి కదా, మనుషులు కనపడతారు కదా. ఇంకోటికి ఎక్కడ? అక్కడే ఎవరితే ఇక్కడికి పర్లేదు, ఏమని గాలాస్. ఇక్కడనా? ఇంకా పైకి.
క్లబ్స్. మీ అత్త దగ్గరికి వెళ్ళండి. హెలికాప్టర్ ఫ్యాన్ ఏంది అట్టుంది? ఇప్పుడు అలా అంటే ఎటు పడితే అటు పోద్ది అట్టుంటే ఫ్యాన్. బట్ చాలా బాగా గీశారు. వెరీ గుడ్ క్లబ్స్. అత్తమ్మా ఇప్పుడు నీ ఛాన్స్. నీకోసం మీ ఇంట్లో కుక్క ఉందా? ఉన్నది. ఉందా? ఇగో ఇంకోటి తెచ్చా. ఉన్నారా కుక్క గారు ఇంట్లో? బాగుంది. సంగతి కూడా ఏంటి తెలుస్తామా? క్లబ్స్. ఓకే అత్తమ్మా ఇంత కుక్కను చూసుకున్నా? చూసుకున్నా. బయట బొక్క ఉంది చూసావా? బోన్ బోన్. యా బోన్ తీసేస్తున్నావా? తీసేసినాం. కుక్క తోక కూడా తీసేసినాం. ఎక్కువ ఉప్పుతున్నా. ఆ తోక ఎక్కడ ఉందో చెప్పు మరి. తోక ఎక్కడ ఉంటది? తోక దగ్గరే ఉంటది. తోకకి కొంచెం లెఫ్ట్, ఇంకా లెఫ్ట్, కొంచెం లెఫ్ట్, అక్కడి నుంచి. ఇదేమి డాబర్ వ్యాన్ కాదా? పొమరేం చేసినావు? పైకి ఉండాలి కదా తోక. సరే కొంచెం రైట్, రైట్ రైట్, ఇంకా ఇంకా రైట్, ఇంకా రైట్, కొంచెం పైకి, ఇంకొంచెం అక్కడికి, పైకి పైకి. ఏందది? సిలిండరా? ఏం కనపడతలేదు ప్రదీప్. మరి ఏం కనపట్లేదా? మరి ఆవిడ చెప్పేంతకు ఆగాలి కదా నువ్వు. చాకిపిస్తుంది కానీ బర్రా బర్రా గీకేసా. అయిపోయిందా? బోన్ గీసావా? వెళ్ళండి అత్తగారు. ఏంది ఇలా ఉంది? ఏంటిది? సో చాలా బాగుంది అసలు. నాకు అన్నిటికంటే బాగా నచ్చింది తోక. చాలా అద్భుతంగా కుదిరింది. వెరీ గుడ్. సో మీ ఇద్దరు ఛాన్స్ అయిపోయింది. మరి వీళ్ళిద్దరు ఎలా ఆడతారో చూడాలి. మీరిద్దరిటు మీరిద్దరిటు. తెలిసే పరిచయం ఉన్నాడా? చింతల బస్తీలో చింతపండు అమ్ముతూ ఉంటాడు. సో అసలు విషయం ఏంటంటే పెయింట్ వేస్తుండు, చేతిలో బ్రష్, కింద పెయింట్ డబ్బా. కాళ్ళు లేవురా. కూర్చుని ఉన్నాడు. కూర్చుని ఉన్నాడా? డ్రెస్లో మూలిగిపోయిందని నా డౌట్. ఓకే సో ఇప్పుడు కోడలు గారు ఫస్ట్ ఛాన్స్ మీదే. చూసుకున్నారు అంతా? బ్రష్ గీకలు ఉన్నాయి తెలుసా? అవి గీయాలి. అత్తమ్మ ఇంకేం గీయాలి? చెవులు. దండం పెట్టుకోమ ఒకసారి ఫోటోకి. కొంచెం పైకి. నేను చెప్తే నిజం అనుకుంటారా? చెప్పాను కదా టీచర్. బ్రష్ గీసాయి. బ్రష్ యా మట్టున్నది. సేమ్ నా టూత్ బ్రష్ లేదు. పెద్దది గీ పక్కన, దాని పక్కన లెఫ్ట్. మెల్లగా ఒక సైడ్ ఇలా పైకి ఎత్తి చూడు. వద్దు వద్దు, ఇంకా చెడగొడుతున్నావు. కొంచెం చూడు, ఎవరికి తెలియకుండా లైట్ ఇటు సైడ్ తీసుకో. కన్నుది ఇలా పైకి ఎత్తి. సరే రైట్ రైట్ వెళ్ళు. ఇంకొంచెం పక్క, రైట్ సైడ్ కిందకి, రైట్ సైడ్, ఇంకా రైట్, ఇంకా రైట్, ఇంకా రైట్, ఇంకా రైట్ సైడ్. ఏం మూతి పక్కన చౌ ఉండకూడదా? ఏమి లేదు. పైకి చెవు, పైకి. మెడ మీద కూడా ఉండొచ్చు చౌ. పైకి. ఇక్కడున్నా వినిపిస్తుంది, ఇక్కడున్నా వినిపిస్తుంది. లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్. అయ్యయ్యో పాపం, చీమ కుట్టింది నాకు. పెద్దదికి భలేగుంది. అర్రే. ఓ వెరీ గుడ్, సూపర్. నాకు ఫస్టే ఆడి ముఖం నచ్చలా. నువ్వు దానితోడు చౌనేదో చేసావు. వెరీ గుడ్ కోడలు గారు, చాలా అద్భుతమైన కళాఖండాన్ని గీశారు. ఇక్కడ మాకు చెవులు ఇలా కూడా ఉండొచ్చు అని చూపించారు. ఇప్పుడు అత్తగారు మీకోసం ఫుట్బాల్ ప్లేయర్ అతను వచ్చాడు. ఓకే క్లబ్. అత్తమ్మా ఫుట్బాల్ తెలిసి ఎట్లుంటుందో? అమ్మాయికి రాలా చూపిస్తుంటే తులసేసి పెట్టేసుకో. ఒక షూ ఫుట్బాల్ లేపేసిన. రండి. ఓకేనా? ఫుట్బాల్ కొంచెం పైకి.
ఇక్కడేనా? అక్కడ కాలు షూ గీయ. కొంచెం కొంచెం రైట్. ఏ లడ్డు ఏందమ్మా? ఫుట్బాల్. పుచ్చకాయకి టెస్టింగ్ ఒక ముక్క కోసినట్టు అట్టా కోసావు అందులో. మళ్ళీ చెప్పు. లోపలికి లోపలికి లోపల రైట్. ఇంకా రైట్. లోపల ఏమైనా పిచ్చి గీతలు గీసుకో. రైట్. అక్కడ లోపల ఏమైనా పిచ్చి గీతలు ఇస్తుంది, ఫుట్బాల్ అవుతుంది. మళ్ళీ ఈ కిందికి. చేతులు ఈడివేనా పక్క నుంచి అద్దెకి తెచ్చుకోండి ఇట్లున్నాయి. మళ్ళీ లెఫ్ట్. అంతే, ఇంకేం చేయలేండి. షూ గీసుకోత్తమ్మా, దా అటు వెళ్ళి షూ గీసుకో. ఎక్కడ? అక్కడనే కొంచెం పైకి. ఇక్కడేనా? కొంచెం పైకి. రైటా లెఫ్టా? కరెక్టే ఎరిగి. ఓకే సూపర్. ఏదో జరిగింది ఇక్కడ, అంటే బాల్ అంటే మురికలలో పడ్డం వల్ల అలా అయింది, కానీ కాలు ఏమైందో తెలియట్లేదు. మాన్యువల్ వేసినట్టున్నాడు. చాలా బాగుంది అసలు. అది షూ అమ్మా. ఇది అత్తగారికి ఏదైనా సరే డబ్బాల్లోనే వచ్చి అనుకుంటా. పోపుల డబ్బాలాగా బాల్ మీద డబ్బాలు గీసుకుంది. షూ కూడా అలాగే. వెరీ గుడ్. కుక్కకి బోను తోక, హెలికాప్టర్కి ఫ్యాను కిటికీ, వీడికి బ్రష్ చెవు, ఫుట్బాల్ షూ. బో ఇంత కష్టంగా ఉంది ఏంటండి ఇది. 4 points, 3 points. సో ఇక్కడతో 2 rounds ఫినిష్ చేసుకున్నారు. ఈ అత్తగొడలు రౌండ్. అత్తగొడలు డాన్స్ చేస్తారు. మంచి మంచి పాటలు వస్తే మీరు బాగా నేర్చుకున్న పాటలే ఉంటాయి. అండ్ మీరు చక్కగా డాన్స్ చేయండి. నేను మధ్యలో ఎప్పుడో మూడు బారైనప్పుడు విజిల్ వేస్తాను. నా విజిల్ సౌండ్కి మీరు ఆగాలి. ఎవరు విజిల్ సౌండ్కి ఆగుతారో వాళ్ళకే పాయింట్ వస్తుంది. ఓకే? పిల్ల ఏ నవ్వుతోటి నన్ను పెంచి పారిపోతే ఎల్లా, ఏ కన్ను లాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్ల, ఏ నవ్వుతోటి నన్ను పెంచి పారిపోతే ఎల్లా, ఏ సుందరి 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 మనసునే చేసినావే ఇస్త్రీ, స్ట్రాబెరీ బ్లూబెరీ బ్లాక్బెరీ మిక్స్ చేసి లిప్పులో పెట్టినావే ఫ్రెష్ జ్యూస్ ఫ్యాక్టరీ. నువ్వు లేని జీవితం నల్ల రంగు అంటుకున్న తెల్ల కాగితం. పిల్ల నువ్వు లేని జీవితం ఆవకాయ పద్దలేని మందు కంట దారుణం. ఏ కన్ను లాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్ల, ఏ నవ్వుతోటి నన్ను పెంచి పారిపోతే ఎల్లా, పంచదార పెట్టి రుద్దినట్టు, మంచి తేనె తెచ్చి అద్దినట్టు, ద్రాక్ష పండు తీసి పిండినట్టు, ఎంత తీపి ఉన్నదే నీ నవ్వు చుట్టూ, పొయ్యి ముక్కు సొక్కలెట్టినట్టు, పొయ్యి మీద పాలు పొంగినట్టు, పూటగొక్క పండ వచ్చినట్టు, ఏదేదో అవుతాందే నీ మీద పట్టు. సంపకే 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 నిప్పు లాంటి నవ్వులో దింపకే, సింపకే 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 నల్లని రాత్రినే సింపకే. వెరీ గుడ్. అంటే ఈ సాంగ్ కి ఇలాంటి ఒక స్టైల్ డాన్స్ ఉందనే విషయం నాకు ఈరోజు తెలిసింది. దీన్నే పిచ్ కాక్ డాన్స్ అంటారు. అంటే ఆ కరెంటు తీగ మధ్యలో ఇరుక్కున్న కాకి భలే వచ్చిందండి. చాలా బాగా వచ్చింది. వెరీ గుడ్, సూపర్, చాలా బాగా చేశారు. వెరీ గుడ్. దేవుడి దయ వల్ల ఇద్దరికి 1 పాయింట్ వచ్చింది. వెరీ గుడ్. సెకండ్ సాంగ్. నీటిలోని సాపొచ్చి నేల మీద పడ్డట్టు మనసేమో గిల్లా గిల్లా కొట్టేసుకుంటాందే. డార్లింగ్ వసిన డార్లింగ్ డార్లింగ్ అది ఈ ఫీలింగ్. తొక్క మీద కాలేసి నీ ఒళ్ళో పడ్డట్టు మస్తు మస్తు సీనే రాత్రి కల్లోకొచ్చిందే. డార్లింగే వదిన డార్లింగే డార్లింగే ఎందు ఈ ఫీలింగే. సచిన్ బ్యాటే తెచ్చి నన్ను సిక్సర్ పీకేసిన
ఇప్పుడు అర్థమైంది తెలిసిన పాట పెడితే ఏమవుతుందో. చూసారా, చాలా బాగా డాన్స్ చేశారు. వెరీ గుడ్. ఇంకెవరైనా చేయగలరు ఇలా డాన్స్? అది డాన్స్ అంటే. సూపర్, చాలా బాగా చేశారు. ఆయాసం వస్తుందా? కూల్ డ్రింక్ తెప్పిస్తాను నాగమ్మ. మీకు పాయింట్ వచ్చింది, మీకు పాయింట్ పోయింది. థర్డ్ సాంగ్, క్లాప్స్ 1. చిప్పాడు పొరికోలంతా నా వెనకే పడతారు. భారతిలో డ్రైవింగ్ నేర్పిస్తానని సైదులు, ఎక్కంగా ఇన్నోవా గిఫ్ట్ ఇస్తానని హక్కులు, దొరికిందే సందంతా తెగ టెన్షన్ పడతారందరూ. తింగ 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 రోలా టెన్షన్, దొంగ దొంగ సచ్చినోలా టెన్షన్. పువ్వాయ్ పువ్వాయ్ అంటాడు ఆటో అప్పారావో. హే హే షేర్ ఆటో ఎక్కాలంటే ప్యాసింజర్ల టెన్షన్. హే హే షేర్ ఆటో ఎక్కాలంటే ప్యాసింజర్ల టెన్షన్. సినిమాకి వెళ్తామంటే చిల్లర గాళ్ళ టెన్షన్. అసలు ఇంత బాగా డాన్స్ చేస్తారని అనుకోలేదు. సో ఈ సాంగ్ కి ఇద్దరు కూడా లాగారు, కానీ పాయింట్ ఇవ్వాలంటే అత్తలు డాన్స్ చేసినందుకు ఇవ్వాలి. సో మీ రెండు టీంలకి 1-1 పాయింట్. లాస్ట్ సాంగ్. चूड़ी जो खन्ने की हाथों में, हाय चूड़ी जो खन्ने की हाथों में, चूड़ी जो खन्ने की हाथों में, याद पिया की आने लगी, हाय भीगी भीगी रातों में, याद पिया की आने लगी, हाय भीगी भीगी रातों में, चूड़ी जो खन्ने की हाथों में. ठंडी ठंडी पवन चली, तन मन में हयात लगे, ठंडी ठंडी पवन चली, तन मन में हयात लगे, तेरे प्यार की चिंगारी अंग अंग में हर मीर जले, रिम झिम सी बरसातों में, हाय रिम झिम सी बरसातों में, रिम झिम सी बरसातों में, याद पिया की आने लगी, हाय भीगी भीगी మధ్యలో ఫోన్ వచ్చింది, ఆయన వెళ్ళిపోయింది ఆంటీ. ఇల్లు అంటే ఫోన్ వచ్చేసింది మధ్యలో. చాలా బాగా చేశారు ఆంటీ, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో ఇద్దరు ఆగారా? వెరీ గుడ్, ఇద్దరికి 1-1 పాయింట్. సో ఇప్పుడున్న స్కోర్స్ ప్రకారం మన స్కోర్ 4 పాయింట్స్, మన స్కోర్ 3 పాయింట్స్. కంగ్రాచులేషన్స్. సో ఇక్కడతో 3 రౌండ్లు ఫినిష్ అయ్యాయి దేవుడి దయ వల్ల.
ఎన్నో నేర్చుకున్నాను ఇవాళ నేను 3 రౌండ్లో 3 వింతలు నేర్చుకున్నాను. 4th రౌండ్ పాటలు పాడాలి. చాలా సింపుల్, చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ మీకు తెలిసిన యాక్టర్స్ ఫొటోస్ ఉంటాయి. వాళ్ళ కాంబినేషన్లో వచ్చిన సినిమా పాట ఏది పాడినా పర్లేదు. ఓకేనా? వెరీ గుడ్. విజిల్స్ రెడీ? పాడమ్మా. ఏంటి? పువ్వల్లే నవ్వుల్ నవ్వుల్ నవ్వల్లే మువ్వల్ మువ్వల్ నీ తీయని ఆశల పూలదడి నీ లావణ్యానికి ముక్కుబడి నీ కాటుక కళ్ళకు జారిపడి పడి పడేట్టు నీ పైన పడి వాజీ 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 రే రాజే నా శివాజీ వాజీ 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 లే రాజే నా శివాజీ. ఎక్కడైనా విన్నట్టు అనిపిస్తుంది ఈ పాట? విన్నాం. మిమ్మల్ని కదా వాళ్ళని అనిపిస్తుందా? అనిపిస్తుంటే విన్నాం టీవీలో హడ్బడి. టీవీలో కాకపోతే సడన్గా గుర్తురాలేదు. సడన్ గా గుర్తు రావట్లేదు. పర్లేదు, ఈసారి నుంచి ఇంకొంచెం టైం తీసుకుందాం. నేను ఉన్నా కదా, నేను హెల్ప్ చేస్తాను. ఓకే, ఏ టీమ్ 2 పాయింట్స్. విజిల్ మాత్రం ముందేసేయండి. విజిల్ వేయరా ఎవరు? మహేష్ బాబు, సోనాలి బేంద్రే. పీ టీం వాళ్ళు వేశారు. దూకుడు. ఈయన మహేష్ బాబు తెలుసా? ఐడియా ఉందా? ఈవిడ బింద్రే, సోనాలి బింద్రే. ఐడియా ఉందా? మురారి సినిమా చూసారా? చూసాం. మురారి సినిమా చూసారు కదా? అందులో చెప్పమ్మ 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 ఆ పాట వచ్చా? చెప్పమ్మ చెప్పమ్మ చెప్పవే చిరు గుర్తుకు రా. ఏ టీమ్? ఎక్కడ 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 ఉందో తారక మదిలో నాకు నచ్చిన పాట, పోనీ చేయగలరు. ఊహలు రేపే గోపిక అంతే వచ్చు. తుంటరి ఆశలు రేపక మదిలో. ఇద్దరికి 1 పాయింట్. చూసినా మీకు కూడా 1 పాయింట్ వచ్చింది. ఇలా వస్తూ ఉంటాయి. మీరేం టెన్షన్ పడక, నేను ఉన్నా కదా. సో మీ స్కోర్ 3, మీ స్కోర్ 1. ఏ టీమ్? వాన చినుకులు ఎట్టా తడిపితే ఎట్టాగా పడుతుంది వయసే నీటి చురకలు ఎట్టా తడిపితే ఎట్టాగా లొంగుతుంది సొగసే అగవమోవమో అంత అలసే అరే అబ్బాయి అంటే అంత అలసే నీకు కళ్ళాలు వేసి కళ్ళాడి చావని వచ్చా వచ్చా అని. వెరీ గుడ్, సూపర్. 2 పాయింట్స్. ఏ టీమ్? పాట మర్చిపోయా. నాకు కూడా కావాల్సింది అదే. క్లూ వచ్చుగా ప్రదీప్. ఎవరు క్లూ ఇవ్వను? ఎందుకో ఏమో ఎందుకో ఏమో తుడి తిరిగను మనసే పిచ్చి పరుగులు వీసే పొంగి పొరులను వయసే అలా కలిపే ఏదో గజిబిజిగా గజిబిజిగా కనిపించే రూపం రోజు తడబడుతూ వెలిగే ఉదయం. ఓకే, సో మీకు మళ్ళీ 2 పాయింట్స్ వచ్చాయి. మీ స్కోర్ 7 అయింది, మన స్కోర్ 1 అయింది. ఓకేనా? బి టీమ్. నువ్వంటే నాకెంతో ఇష్టం, నేనంటే నాకు చాలానే ఇష్టం. నువ్వే కావాలి నువ్వే రావాలి అంటోంది నా హృదయమే. రెండు ఒకటే పాట? వేరు వేరు పాటలు. సరే పాడు. నిహారిక నిహారిక నువ్వే నా దారిక నిహారిక నిహారిక నువ్వే నేనిక నువ్వే రావాలి నువ్వే కావాలి అంటోంది నా హృదయమే. కరెక్టే పాడిందమ్మా. కరెక్టే పాడా? అడుగుతున్నా, నువ్వు చెప్పమ్మా. కరెక్టే పాడిందా? అంటే మధ్య గ్యాప్, మధ్య గ్యాప్ ఇచ్చిందామా? ఓహో, ఆవిడంత బాగా పాడలేకపోయింది కానీ మధ్యలో గ్యాప్ ఇచ్చింది, అంతే కదా? అంతే. నాకు అర్థమైపోయిందమ్మా. ఇద్దరికి 1 పాయింట్. సూపర్, భలే ఆడుతున్నారు మీరు ఈ రౌండ్. నాకు ఎంత నచ్చిందో. ఓకే, మీ స్కోర్ 2 దాకా వెళ్ళిపోయింది ఆల్రెడీ. మన స్కోర్ 8 వల్లే ఉంది. 8-2. ఓకేనా? ఇది ప్లీజ్ నువ్వు పాడాల్సిందే, ప్లీజ్. ఓకే, విజిలే అమ్మా, విజిలే అమ్మా. ఈయన ఎవరు తెలుసా? ఎవరు? పవన్ కళ్యాణ్. ఈవిడ? ఓ దేవుడా ఓరి దేవుడో. కొత్తగా ఉన్నారా ట్యూన్లు? ఓరి దేవుడో నన్ను చూడగానే నీకు గుండె చూపు కట్టుకుంటానే. అంతే, వచ్చినట్టే. అదేమిటే? ఉంగరానికి జుట్టు తిప్పింది. ఉంగరాలంటే జుట్టు తిప్పింది. ఏ టీం?
ఇట్స్ టైమ్ టు పార్టీ నా అందులో కూడా ఉంది. ఇవిడితో పాటు ఇంకో 5 ఉన్నారు. అయితే మాత్రం వాళ్ళ ఫోటోలు ఉన్నాయి ఇక్కడ. వీళ్ళిద్దరు ఫోటోలు ఉన్నప్పుడు వీళ్ళిద్దరు పాడే పాడాలి. ఏమన్నా ఎవరున్నా సరిపోతుంది అని చెప్పావు. ఎవరున్నా సరిపోవడమేమిటమ్మా, వీళ్ళిద్దరూ ఉన్న పాట పాడు ప్లీజ్. నిన్ను చూడగానే చిట్టి గుండె ఆవిడ కూడా గట్టిగానే వచ్చే పాట. కొట్టుకున్నదే అదేమిటే, నిన్ను చూడకుంటే 2 కళ్ళు ఒకటినొకటి తిట్టుకున్నవే అదేమిటే, ఏమిటో ఏమాయో చేసినావి కంటి చూపుతోటి, ఏమిటో ఇదేమి గోలను అంటించినావి కంటి ఊపుతోటి, ముంచే వరదలా కాల్చే ప్రమిదలా ముంచావి మరదలా. సుబాబ్ మళ్ళీ ఇద్దరికి 1 పాయింట్. చీటింగ్ అంత పండ అమ్మాయి ఏమిటే అందిగా అది అందా ఆ పాటలో ఆ పదం అందా అన్నావు కదమ్మా. బాపు గారు బొమ్మ పాడిందా, ఇట్స్ సేఫ్ టు పార్టీ పాడిందా, పాటకి కూడా 1 ఇస్తాం మేము అంతే అంతే కదండి. సో మీ స్కోర్ 3, మీ స్కోర్ 9. ఓకే రౌండ్ ఆడుతున్నాడు. బుడగలు పేలుస్తారు. ఇక్కడి నుంచి ఒక్కొక్క బుడగ తెంపి అక్కడ తీసుకెళ్లి ఆ రింగ్ లో బుడగ పెట్టి కాలుతో తొక్కుతారు. చేతులు వాడకూడదు, బుడగ అందులో పెట్టేశాక కాళ్ళే వాడాలి. ఓకేనా? సో ముందు కోడళ్ళు ఒక్కొక్క బుడగ తెంపి అత్తగా అందిస్తారు. అత్త పరిగెత్తుకుంటూ వెళ్తుంది. మీరు ప్రతిసారి వచ్చి రింగ్ లో నుంచుంటే గానీ మీ కోడలు మీకు బెలూన్ ఇవ్వదు. ఓకేనా? 3, 2, 1 గో. చేయి పెట్టకుండా కాలే. రెండు కాళ్ళు అందులో పెట్టక్కర్లేదు. ఆహా, ఈ అత్తగారు ఎంత స్పీడ్గా ఆడతారు. అమ్మా చిన్నప్పుడు స్కూల్లో కబడ్డీ ఖోఖో అవి ఆడేదానివా? తెలుస్తోంది. అయ్యో ఆడవిడ మేళం. స్టార్టింగ్లో ఇలాగే పరిగెడతారు. ఇంకొక 4 బుడగల తర్వాత నడుస్తారనమాట. నిజం చెప్పాతమ్మా, ఇంట్లో ప్రాక్టీస్ చేసి వచ్చావు కదా? లేదు లేదా? మీ గేమ్ ఎప్పుడు చూస్తూ ఉంటాం. చూస్తూ ఉంటారా? అందుకే చెప్పాను మారుస్తూ ఉంటాం మన గేమ్లు. ఆయుసం వచ్చింది రత్తము. ఏమత్తమ్మా ఎక్కడ కనిపిస్తే అక్కడ పేరుస్తావా? పట్టుబడి వెళ్ళిపోయింది. క్లబ్స్ 1 అత్తల ఆడడం అయిపోయింది. ఇక ఇప్పుడు కోడలు గారు ఆడతారు. కోడళ్ళు మీరు రింగ్ లో నుంచోండి. అత్తమ్మ వాళ్ళ పక్కన నుంచోండి. కొబ్బరి మొండ తాగుతా అత్తమ్మా? లేదుగా. ఓకే రెడీ 3, 2, 1 గో. ఓహో ఇద్దరు అంతేనా? మీరెక్కడ చదువుతున్నారు? నేను బిఎస్ అగ్రికల్చర్ ఫైనల్ ఇయర్. అది తెలుసమ్మా, ఆల్రెడీ 3 సార్లు చెప్పారు నాకు అది. ఏ కాలేజ్ అని అడిగా. ఆచార్య ఎల్జీ రంగా. ఆచార్య ఎల్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ. అగ్రికల్చరల్ యూనివర్సిటీ. సో పంట పొలాలు వాటి పరిరక్షణ అదే
అమ్మా సుశీల, చేయి పట్టుకోకూడదమ్మా, చేయి పట్టుకోకూడదు. పేల్చండి, పడిపోకండి. అలసిపోయినా. అలసిపోయావా? మీ అత్తను చూసావా? మీరు పుత్తికలాగా పరిగెట్టింది. బుడగేమని ఇటుకు రాయేటి? బుడగేగా తమ్మా. అయ్యో రామా. అమ్మా అలసిపోయానమ్మా, తెచ్చివనా? ఇంకానే 2-3 రెసిస్టెన్స్ పెట్టి పక్కన పరిగెట్టించమల్లా. కూల్ డ్రింక్స్ ఒకటి సరిపోదు మళ్ళీ. దా. వెరీ గుడ్, సూపర్ గా బుడగలు పేల్చారు. ఇటు సైడ్ అత్త కూడలు 37 బుడగలు పేలిస్తే సంచలనాత్మకంగా ఇటు సైడ్ 43 బుడగలు పేల్చారు. వెరీ గుడ్, సూపర్. ఎస్. అండ్ 4 రౌండ్లకు ముందు, ఐ మీన్ ఈ రౌండ్కి ముందు మన టోటల్ స్కోర్స్ లో మన దగ్గర ఆల్రెడీ 13 పాయింట్లు ఉన్నాయి. అండ్ చాలా ఉన్నాయి. అండ్ 13 ఇప్పుడు 43 మొత్తం కలిపి 56. డౌట్ వచ్చింది, నవ్వింది. 56 పాయింట్స్. ఇటు సైడ్ పాపం బాగానే కష్టపడ్డారు. ఇటు సైడ్ 37 పాయింట్లే వచ్చాయి మీకు బెలూన్స్ లో. పాత కూడా 22 ఉన్నాయి మీ దగ్గర. సో మొత్తం కలిపి 59 వచ్చాయి, అంతేగా? 59 పాయింట్స్ వచ్చాయి. మీ టోటల్ స్కోర్ ఎంత? 66. 66ఆ? 56. 56 తీసుకుంటా ఈసారికి. ఓకే, 56, 59. కంగ్రాచులేషన్స్, ఇవాళ టైటిల్ విన్నర్స్ మీరు. మీకు ఇప్పుడు సన్మాన కార్యక్రమాలు జరుగుతాయి సుప్రసిద్ధ అత్తగారి చేత, కోడలి గారి చేత. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. 4 సూపర్గా ఆడారు. అండ్ ఇంత బాగా ఆడిన తర్వాత ఎవరో 2 విన్నర్స్ ఉండాలి కాబట్టి మీ 2 విన్నర్స్ అయ్యారు. మీ చేతుల మీదుగా కిరీటాలు వాళ్ళు ఎత్తింపడే పెట్టమని మా భాషలో ఆ పట్టు చీరలు వాళ్ళ మీద పడేయండి. అలాగే గడిచిన సోసర కోళ్ళు 2 టైటిల్ కూడా గెలుచుకున్నారు. సో ఆ టైటిల్ అండ్ ఒక గ్రైండరు, పిండి లేకుండా ఇస్తున్నాం. పిండి మీరు కొనుక్కోండి, ఓకే? అండ్ మీ ఇద్దరి కోసం ఒక స్పెషల్ గిఫ్ట్. రండి అత్తమ్మ. వెరీ గుడ్. ఎప్పుడైనా పాటలు పాడుకుంటున్నప్పుడు గుర్తు రాకపోతే దాని మీద కూర్చుంటే పాటలు ఆటోమేటిక్గా వస్తాయి బయటికి, ఓకే? సో 4గురిలో ఒక ఉమెన్ ఆఫ్ ది షో అవుతారు. అండ్ ఇవాళ ఉమెన్ ఆఫ్ ది షో మీరే. సూపర్గా పాడారు పాటలు. థ్యాంక్ యూ. ఆవిడ కూడా నవ్వుకుంటుంది. ఓకే, సో మరో ఎపిసోడ్లో మరో అత్తగొడల టీంతో మీ ముందుంటాను. అండ్ అలాగే సరికొత్త కార్యక్రమంతో మీ ముందుకు వస్తున్నాము. కొంచెం టచ్లో ఉంటే చెప్తా. అంటే దిస్ ఇస్ ప్రదీప్. థ్యాంక్ యూ.